జై హింద్, వెల్కమ్ టు సోల్జర్స్ ఫ్యామిలీ. ఈరోజు మనం సిఎస్ఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ కుక్ ఇతని యొక్క సెలెక్షన్, ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఏంటి, అలానే వారి యొక్క జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది, వాళ్ళ శాలరీ ఎలా వస్తుంది, లీవ్స్ ఏంటి, క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం ఈ ట్రేడ్స్ మ్యాన్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజెస్లో జరుగుతుంది. పీఈటీ, పిఎస్టీ. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫిమేల్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్ 6 minutes 30 seconds. మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 4 minutesలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 ట్రేడ్ టెస్ట్ అనమాట. ట్రేడ్ టెస్ట్కి సంబంధించి కొన్ని టిప్ నెంబర్ 1, రోటీ చేయడం నేర్చుకోండి, అది రౌండ్గా అండ్ సాఫ్ట్గా రావాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, అక్కడ మీ బిహేవియర్ అనేది చాలా పొలైట్గా ఉండాలి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, మీరు వెజిటేబుల్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వెజిటేబుల్ కట్ చేపిస్తారు, అది మనం కత్తి పట్టుకున్న పొజిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం కత్తి ఎలా పట్టుకున్నామో దాన్ని బట్టి కూడా మార్క్స్ డిసైడ్ అయిపోతాయి అన్నమాట. అక్కడ ఉన్నటువంటి పప్పులు మసాలాలని పర్ఫెక్ట్గా గుర్తుపట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక సాంబార్ చేయాలి అనుకుంటే మీరు ఏ ఐటమ్స్ యూజ్ చేస్తారని అడుగుతారు, దాని రేషియో అనేది మీరు చెప్పాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 3 రిటన్ ఎగ్జామినేషన్. 100 మార్క్స్ ఉంటుంది. ఈచ్ వన్ వచ్చేసి 25, రీజనింగ్, మ్యాథ్స్ 25, జిఎస్ 25, హిందీ ఆర్ ఇంగ్లీష్ 25. స్టేజ్ 4 వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. కానిస్టేబుల్ జీడీకి ఏ విధంగా అయితే మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుందో సేమ్ వీరికి కూడా అలానే జరుగుతుంది అనమాట. వీరి యొక్క ట్రైనింగ్ వచ్చేసి 5. ఇందులో వీళ్ళకి కిచెన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి, హైజీనిక్గా ఉంచుకోవాలి అనే దాన్ని నేర్పిస్తారు. అలానే వంట చేసే పద్ధతులు నేర్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి డ్రిల్ ఉంటుంది, అలానే వెపన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వెపన్ పట్టుకొని కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీరి యొక్క శాలరీ వచ్చేసి సేమ్ కానిస్టేబుల్ జీడీకి ఏ విధంగా అయితే శాలరీ వస్తుందో సేమ్ లెవెల్ 3 7th పే కమిషన్ ద్వారా ఇప్పుడు లెవెల్ 3లో 21,700 నుంచి వీళ్ళు స్టార్ట్ అవుతుంది బేసిక్ పే. ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని వీళ్ళకి 40,000 అయితే 42,000 అయితే వీళ్ళకి శాలరీ వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి బెనిఫిట్ వచ్చేసి హార్డ్ ఏరియాలో ఉన్నప్పుడు ఎక్స్ట్రా హార్డ్ అలవెన్సెస్ కూడా వీళ్ళకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ వచ్చేసి ఇయర్లీ EL 30 days, CL క్యాజువల్ లీవ్ ఇది వచ్చేసి 15 days, అలానే HPL 20 days అయితే వీళ్ళకి వస్తాయి అన్నమాట. వీరి యొక్క డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 3:30కి వస్తారు, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి 5 o'clock మళ్ళీ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ 9:30కి అలా వచ్చి మధ్యాహ్నం యొక్క లంచ్ని తయారు చేస్తారు. 11 o'clockకి లంచ్ మొత్తం ప్రిపేర్ చేసి మెస్కి అందించి మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి 6 o'clock వస్తారు, చాయ్ చేస్తారు. అలానే వీరి యొక్క నైట్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ 6కి మెస్కి అందించి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి వస్తారు. ఈ టాస్క్ బేస్డ్ జాబ్. యావరేజ్కి చూసుకున్నట్లయితే ప్రతిరోజు వీళ్ళు 7 to 8 hours అయితే డ్యూటీ అయితే చేస్తారు. స్పెషల్ డేస్ వచ్చేసి వీళ్ళకి ఎక్స్ట్రా డ్యూటీ పడుతుంది. అంతే సండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే స్పెషల్ డేస్ కాబట్టి ఇందులో వెజ్ వాళ్ళకి పన్నీర్ సబ్జీ, అలానే నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, మటన్, ఫిష్ ఇలా వండడం ఉంటుంది. సో స్పెషల్ డేస్ వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా డ్యూటీ అనిపిస్తుంది. నార్మల్ డేస్ చాలా తొందరగా అయిపోతుంది, 6 to 7 hours వీళ్ళకైతే కంప్లీట్ అయిపోతుంది. స్పెషల్ డేస్ వచ్చేసి 8 to 9 hours పడుతుంది అనమాట. మేము డ్యూటీని పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం వంట చేసి వీళ్ళు టైంకి ఎఫిషియెంట్గా మంచి ఫుడ్ని అందించడం. సో అందరికీ వంట చేసే సిఎస్ఎఫ్ కుక్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.